గురించి ప్రచారం చేస్తున్నారు. చైన్ పోయిందని చెప్పి 3 కోట్ల మందికి రిపోర్ట్ చేశారు. నాకు చైనే లేదు లైఫ్లో. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళానని రిపోర్ట్ చేశారు. ఆ 3 కోట్ల మంది వాచ్ చేశారు. సో ప్రచారం హెలికాప్టర్ని పడేసి నాలో ఒకరెవరో పడేసి దాన్ని 1000 సార్లు చూపించి మన గుర్తు హెలికాప్టర్ని చూపించారు. ఇంకేం ప్రచారం కావాలి? మీరు ఇంత చక్కగా ప్రచారం చేసినప్పుడు ప్రజల కష్టాలు ఎరిగినో నేను ఒక్కడనే. చంద్రబాబు నాయుడు గారికి ఎవరి కష్టాలైనా తెలుసా? తెలిస్తే 5 సంవత్సరాలు నరకయాతన ప్రజలకు ఇస్తారా? జగన్ ఎప్పుడైనా కష్టపడ్డా? లక్షల కోట్లు సంపాదించుకున్నారని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అంటున్నారు. 12 కేసులు ఈడీలో, 31 కేసులు క్రిమినల్ ఉన్నారని. పవన్కి పాపం రాజకీయం తెలియదు కదా, ఆయన ఏం చేస్తారు? నటులు అంటే నిజం కాని దాన్ని చూపించడమే నటన. అది క్రిటిసిజం కాదు కదా, అది ఫ్యాక్ట్. ఆయన మేనిఫెస్టోలో ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? నేనైతే క్లియర్గా చెప్తున్నా, 1% ఆఫ్ 10 ట్రిలియన్ 100 బిలియన్ 7 లక్షల కోట్లు తెస్తాను. 2.5 లక్షల కోట్లు అప్పు తీర్చేస్తాను. 4.5 లక్షల కోట్లు అభివృద్ధి చేస్తాను. ఒకటి అది డొనేషన్. ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా తీసుకొస్తాను. ఒకే ఒక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. మంచి 100 కోట్ల రూపాయలతో హాస్పిటల్ ఇది కట్టి చేయిస్తాను. ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుకొని అనేక మంది ప్రెసిడెంట్లు తీసుకొస్తా. మన ఆంధ్రప్రదేశ్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం సిటీ బిలియనర్. ఇంతవరకు 100 మందిని ఎలాగ తీసుకొచ్చానో, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ని, బంకర్ హంట్ని, జేబీ హంట్ని ఎంతవరకు ఎలా తీసుకొచ్చానో అలాగే తీసుకొస్తాను. కొత్త లేదు. ఇప్పుడు పవర్తో ఎక్కువ చేస్తాను. పవర్ లేకుండా ఏమీ చేయలేదు. అది నా మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ తీసుకురామని మీరు ఎంకరేజ్ చేయండి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.